హాయ్ అండి. మనం తీసుకున్న కొబ్బరిని నీట్గా అనేది తోలు కూడా అంత నీట్గా వాష్ చేసేసుకునేసేయండి. వాష్ చేసేసుకునేసిన తర్వాత ఈ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, దీన్ని మొత్తం అనేది పీల్ అవుట్ చేసేసుకునేసేయండి. అప్పుడు మనకు అనేది తెల్లగా అనేది కొబ్బరి అనేది ఫుల్ వైట్గా ఉంటుంది. మనకు ఐస్కి కోకోనట్ ఐస్కి అనేది వైట్గా అనేది వస్తుందండి. ఇది చాలా తేలిగ్గానే మనకు పీలర్తో నీట్గా అనేది స్కిన్ అనేది వచ్చేస్తుందండి. మొత్తం మనం తీసుకున్న 2 టెంకాయలని నీట్గా అనేది ఫిల్ అవుట్ చేసేసుకునేసేయండి. ఇలా నీట్గా అనేది ఇలా వైట్గా వచ్చేయాలండి. మొత్తం అలా ఫిల్ అవుట్ చేసుకోండి. చూడండి, ఇంత నీట్గా మొత్తం అనేది పీల్ అవుట్ చేసుకునేసేయండి. మనకు కొబ్బరి అనేది ఇంత తెల్లగా ఉండాలి, ఎక్కడ అనేది బ్రౌన్ అనేది ఉండకూడదు. ఇప్పుడు వీటిని సన్నగా అనేది మనం కట్ చేసుకునేద్దాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న మనం ఈ పీసెస్ని మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. కొద్దిగా అనేది మిక్సీలో అనేది వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందామండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని స్టైనర్లో అనేది వడకట్టేసుకుందాం. మనకు ఉత్త ఈ కొబ్బరి పాలు, చిక్కటి కొబ్బరి పాలు వస్తే చాలండి. ఇలాగే మనం కొబ్బరి కూడా యాడ్ చేసుకునేసి పేస్ట్ అనేది చేసేసుకుందామండి. ఇది కూడా పేస్ట్ చేసేసుకుందాం. మనం తీసుకున్న కొబ్బరి పాలు 1 కప్పు నిండుకు వచ్చాయండి. అలాగే మనం ఈ కొబ్బరి అంతా వడగట్టి పెట్టేస్తున్నాము. ఇది కూడా పడేయొద్దండి, పడేయని అవసరం లేదు. దీంట్లో మళ్ళీ వాటర్ పోసుకునేసి మిక్సీ వేసామంటే కొబ్బరి పాలు అనేది వస్తాయి. దీన్ని మనం కూరల్లోకి వాటిల్లో కానీ వాడుకోవచ్చు. కొబ్బరి అయితే పడేయొద్దు. ఇప్పుడు ఈ పాలు ఏం చేయాలో చూపిస్తాను. మనం తీసుకున్న కొబ్బరి పాలల్లో కండి నేనైతే 4 స్పూన్ల పాల పౌడర్, పెద్ద స్పూన్తో 4 స్పూన్ల పాల పౌడర్, మిల్క్ పౌడర్ అనేది 4 స్పూన్స్ వేస్తున్నానండి. 2, 3, 4 ఏ కంపెనీదైనా పర్వాలేదండి, మీ ఇష్టం. అది 4 స్పూన్స్ అయితే వేసుకోండి. అలాగే ఒక పెద్ద స్పూన్ నిండా కార్న్ ఫ్లోర్ అనేది ఐస్ క్రీమ్ బీటర్ తీసుకునేసి నైస్గా ఎక్కడ ఉంటలు లేకోకుండా అనేది కలుపుకోండి. మనకి ఈ పాల పౌడరు, ఈ కార్న్ ఫ్లోర్ అనేది ఈ కొబ్బరి పాలల్లోకి అనేది మిక్స్ అయిపోవాలి. అలా నీట్గా కలుపుకుందాం. ఈ పాల పౌడరు, కార్న్ ఫ్లోర్ వల్ల అనేది మనకు టేస్ట్ అనేది ఇంకా చాలా ఇంక్రీజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అనేది. మనకు చిక్కని ఫ్లేవర్తో, మనకు క్రీమీ స్ట్రక్చర్తో అనేది వస్తుందండి. దానివల్ల ఇవనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం దీంట్లోకి ఎటువంటి ఐస్ క్రీమ్ పౌడర్స్ కానీ, ఎటువంటి ఎసెన్స్ కానీ, జిఎంసి పౌడర్స్ కానీ ఇట్లాంటివంతా మనం ఏది వాడడం లేదు కదా. ఖచ్చితంగా అనేది ఇవనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. దీంట్లోకి మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ వేసుకోండి, లేదంటే వద్దు. మనకు ఇలాచీ పౌడర్ వల్ల ఏంటంటే ఇలాచీ ఫ్లేవర్ అనేది తగులుతుంది, కోకోనట్ ఫ్లేవర్ అనేది రాదండి. దానికని నేను వేయడం లేదు. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే వద్దు. చూడండి, మనకు పాలు అనేది ఇలా నీట్గా కలిసిపోయేసి ఎక్కడ గడ్డ లేకోకుండా. చూడండి, మనం తీసుకున్న 1 లీటర్ పాలు ఇంత చిక్కగా 1/2 లీటర్కి అనేది వచ్చేసాయండి. ఇప్పుడు దీంట్లో మనం చక్కెర అనేది యాడ్ చేసుకుందాం. ఒక 5 స్పూన్ల చక్కెర అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా కూడా తీసేస్తున్నాను. టేస్ట్ చూసుకొని, స్వీట్నెస్ అనేది చూసుకొని, స్వీట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను చెప్పాను కాదు, మీ టేస్ట్కి తగ్గట్టు. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదు సరిపోతుంది అంటే ఓకే. నేనైతే తక్కువే వేసాను, సరిపోతుందండి. ఎందుకంటే పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు చక్కెర అంతా మెల్ట్ అయ్యేటట్టు కలుపుకున్నాం. పాలల్లో చక్కెర కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసేసుకుందాం.
చూడండి, పాలు గడ్డగట్టుకోకుండా నీట్గా అనేది బాగా కలుపుకోండి. ఏదో చేసేసాము తినేసాము అని కాకోకుండా నీట్గా నేను చెప్పిన కొలతలతో చేసుకోండి. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ అనేది మిమ్మల్ని అడిగి మరీ చేయించుకుంటారండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఫేవరెట్ అయిపోతుంది. ఇదనేది బాగా ఉడకాలండి. కొద్దిగా ఉడికితేనే ఆ కార్న్ఫ్లోర్ అనేది చిక్కదనం అనేది వస్తుంది. ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోండి. దయచేసి ఫుల్ క్రీమ్ పాలు మాత్రమే తీసుకోండి. దీనికి క్రీమ్ లేని పాలు అయితే తీసుకోవద్దు. ప్యాకెట్ పాలన్నా కానీ ఫుల్ క్రీమ్ అనేది తీసుకోండి. చూడండి, పాలు అనేది బాగా ఇలా కలబెట్టుకుంటూనే కాగబెట్టుకోండి. అప్పుడే మీకు పాలు అనేది అడుగంటపోకుండా చిక్కగా వస్తుంది. అలాగే చూడండి, పాలు అనేది మనకు ఎంత చిక్కదనంగా వచ్చిందో చూడండి. ఇట్లా అన్నా కానీ మనకు పాలు అనేది ఒకదానికొకటి అంటుకోకుండా గ్యాప్ అనేది అలాగే ఉంది. అంత చిక్కదనంగా అనేది రావాలండి. అప్పుడే మీకు అనేది ఐస్ క్రీమ్ అనేది ఐస్ అనేది చిక్కగా టేస్టీ ఫ్లేవర్స్ అనేది ఉంటుంది. ఈ సైడ్లలో ఉండే పాలు కూడా తీసుకోండి. ఇదంతా క్రీమేనండి. చూడండి, నేనైతే స్టవ్ అనేది ఆపేస్తున్నాను. మనకి ఎంత చిక్కదనం వస్తే చాలు. దీన్ని మనం బాగా చల్లగా చల్లారనిద్దాం. చూడండి, మనం తీసుకున్న పాలు అనేది చక్కగా చల్లారిపోయేసేయండి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకునేసి దీన్ని మొత్తము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఒక గంట సేపు అనేది దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఒక గంట సేపు అయితే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసేయండి. బాగా కొద్దిగా గట్టగట్టాలి. మనం 2 అవర్స్ అయింది కదండి ఫ్రిడ్జ్లో పెట్టి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు దీన్ని మనం నీట్గా మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మనము మిక్సీలో వేసుకున్న దానివల్ల మనకు క్రీమ్ అనేది ఇంత సూపర్గా స్మూత్గా వస్తుందండి. దీనివల్ల మనం అనేది మిక్సీలో అనేది వేసుకోవాలండి. ఇలా రావాలి అంటే మిక్సీలో వేసుకుంటే మనకు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఐస్ బౌల్స్లో వేసుకుందాం. ఇట్లా అన్నీ ఇట్లా పోసి పెట్టుకునేసి క్యాప్స్ అనేది ఇలా వేసేసుకునేసేయండి. నేనైతే ఈ మోల్డ్స్ అనేది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఒక్కసారి తీసుకుంటే చాలండి. మనకు ప్రతి సంవత్సరం అనేది ఇవి మనకు ఉపయోగపడతాయి. పిల్లలకి అనేది ఎండాకాలం అనేది ఖచ్చితంగా అనేది ఉపయోగపడతాయి కదండి. నేను దానికని ఒక్కసారిగా కొని పెట్టేసుకునేసాను ఈ మోల్డ్లు. ఇవే అనేది ప్రతి ఐసులకి నేను ఎన్ని రకాల ఐసులు తెచ్చినా కానీ ఇవే వాడుకుంటూ ఉంటానండి. ఇవి సిలికాన్ ఐస్ మోల్డ్స్ అండి. ఇవి అయితే ఈ మధ్య కొత్తగా తీశాను. ఇవి కానీ ఫ్లిప్కార్ట్లో తీశాను. వీటిలో కూడా నేను ఐస్ అనేది పోసేసుకుంటాం. పిల్లలకి అనేది ఇట్లా బొమ్మలుగా వెరైటీగా చేసి పెట్టండి. పిల్లలకి చాలా ఎంతో ఇష్టపడతారు. పైన మూత కూడా వచ్చిందండి. మనకు ఏంటంటే ఐస్ వాటర్ అనేది పడకోకుండా మూత ఇచ్చాడు. ఇలాగే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చూడండి, 2 మోల్డింగ్స్ ఇలాగే డీప్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టేశాను. ఓవర్ నైట్ అలాగే ఫ్రిడ్జ్లో ఉంచేసామంటే నీట్గా వస్తుందండి. మనకి క్రీమ్ అనేది ఇంకా చాలా వరకు మిగిలిపోయిందండి. ఇప్పుడు దీన్నంతా నేను గిన్నెలోకి తీసి పెడుతున్నాను. మళ్ళీ మనకు మోల్డ్స్ అనేది ఖాళీ అయిన తర్వాత మళ్ళీ దీన్ని అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు అండి. అలా 2 రోజులు అనేది వాడుకోవచ్చు. పిల్లలు ఎంతో టేస్టీగా ఇష్టంగా అనేది 2 రోజులు అనేది తింటారండి. ఐస్ని ఒక గ్లాస్లో కూడా నేను ఫుల్ చేసి పెట్టండి. దానికి ఐస్ పడకోకుండా, ఫ్రిడ్జ్లో ఐస్ పడకోకుండా ఒక సిల్వర్ పేపర్ వేసేసి పైన కవరింగ్ రబ్బర్ బ్యాండ్ అనేది వేసేస్తాను. చూడండి, ఇలా టైట్గా పెట్టేసామంటే పైనుంచి మనకు ఐస్ అనేది పడదండి. ఫ్రిడ్జ్లో ఐస్ అనేది. ఇప్పుడు దీన్ని మనం డీప్లో పెట్టుకునేద్దాం. హాయ్ అండి, మనం తయారు చేసుకున్న ఐస్ని అనేది డీమోల్డింగ్ చేస్తున్నాను. పిల్లలకి ఇలా వెరైటీ మోల్డింగ్స్ అనేది చేసి పెట్టండి.
హాలిడేస్లో అనేది చాలా టేస్టీగా ఇంట్లో చాలా బాగుంటాయండి. ఇలా రకరకాల మోల్డింగ్స్ అనేది ఉంటే పిల్లలు అనేది ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. ఇలా క్యూట్గా అనేది తయారు చేసుకోండి. నేను చూడండి కార్ ఇలా సిలికాన్ మోల్డింగ్స్ అనేది తెచ్చుకోండి. ఒక్కసారి అనేది మోల్డింగ్స్ అనేది తీసుకొని పెట్టుకున్నారంటే మనకి ఎన్ని రోజులైనా కానీ ఉపయోగపడతాయండి. అలాగే నేను ఐస్ ట్యూబ్స్లో కూడా వేస్తున్నాను. అది కూడా డీమోల్డింగ్ చిన్నపిల్లలకి అనేది చాలా ఇష్టంగా అనేది తింటారండి ఇలా చేసి పెట్టడం వల్ల. కొద్దిగా వాటర్లో అనేది డిప్ చేసుకోండి. చూడండి కలర్ వెరైటీ మోల్డింగ్స్తో స్నోమ్యాను, కారు, డోరోమాను, మామూలు ఐస్ ఇన్ని ఫ్లేవర్స్తో అయితే మనం రెడీ చేసుకున్నాం. మనం గ్లాస్లో వేసి పెట్టాం కదండి ఐస్ అనేది. అది కూడా నేను చిన్న రౌండ్స్గా అనేది కట్ చేసి చూపిస్తున్నాను. ఐస్ కదా చాలా కూలింగ్ అయిపోయేసింది. అలాగే సాఫ్ట్గా కానీ వచ్చిందండి. కొద్దిగా వాటర్లో చాక్ అనేది డిప్ చేసుకుంటూ అనేది కట్ చేసుకోండి. అప్పుడే మీకు అనేది ఐస్ అనేది కటింగ్ అనేది అవుతుందండి. స్మూతీ అనేది చూడండి. స్మూతీ ఐస్ అనేది మనకు కోకోనట్ ఐస్ అనేది రెడీ అయిపోయేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ ఇలాగే నేను చూపించిన కొలతలతో నేను చూపించిన విధంగా అయితే ట్రై చేసి చూడండి. మీకు మీ పిల్లలకి ఎంతో టేస్టీగా సర్వ్ చేయండి. థ్యాంక్ యూ అండి.